హలో ఎవ్రీవన్. అండ్ మనం 18th ఫిబ్రవరి రోజు మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం కదా కొన్ని టిప్స్ అండ్ సిగ్నల్స్. సో వాటి గురించి చూద్దాం. ఈరోజు మనం చూసేది ఏంటంటే ఈ మిస్టేక్ ఎలా దొరకబట్టాలి అండ్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తర్వాత ఇక్కడ స్టెబిలైజ్ అవుతే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో అది చూద్దాం ఈరోజు. అండ్ 18th రోజు మన టెలిగ్రామ్ ఛానల్లో 10 AM తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఒక పుట్ ఆప్షన్ని బై చేసాం. సో అది బ్యాక్ ఫైర్ అయిపోయింది ఎట్ ద మూమెంట్. ఎప్పుడంటే 10:45 ఆ టైంలో. సో 10 పాయింట్స్ స్టాప్ లాస్తోనే ఎగ్జిట్ అయిపోయాం ఆ రోజు. అండ్ ఇంకా చూస్తే మెయిన్లీ ఏంటంటే మార్నింగ్ నుంచి వోల్టైల్ బిహేవ్ చేస్తుంది కదా. సో 25,700 మీద ఉన్నంత వరకు ఏం కాలేదు, ఎందుకంటే ఇక్కడ ఓపెనింగ్ క్యాండిల్ నుంచి నిఫ్టీ రివర్సల్ తీసుకుంది. సో ఓపెనింగ్ క్యాండిల్ మెయిన్ కీ లెవెల్ చూస్తుంది కాబట్టి అక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో ఈ చిన్న రియాక్షన్తో కనీసం ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి, కానీ అది కూడా బ్రేక్ చేసింది కాబట్టి సో నిఫ్టీ మ్యాక్సిమం 25,650 వరకు డైరెక్ట్ ఫాల్ అయింది. సో ఇక్కడ మ్యాక్సిమం సపోర్ట్ అనేది తీసుకుంటుంది కాబట్టి సో టెస్ట్ చేసింది, సపోర్ట్ తీసుకోవాలి లేకుంటే బ్రేక్ డౌన్ తీసుకోవాలని. సో సక్సెస్ఫుల్గా అది సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ క్యాండిల్ నెక్స్ట్ మూమెంట్ తర్వాతే నిఫ్టీ మంచి ఎంట్రీ లెవెల్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు లోలో. కానీ ఇది అంత అన్నెసెసరీ ట్రేడ్ ప్లాన్, ఎందుకంటే ఈ 50 పాయింట్స్ లోలో మనకి ఏం దొరకదు. ప్రీమియంలో కూడా మ్యాక్సిమం డికేనే కనబడుతుంది ఇంకా. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, సో ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఇవ్వాలి కానీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు అండ్ రివర్సల్ వచ్చింది సేమ్. అండ్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ సస్టైన్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్లో మనకు కనబడాలి, కానీ కనబడకుండా మళ్ళీ రివర్సల్ అయింది అండ్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అండ్ మళ్ళీ మంచి స్టేబిలైజ్ అయ్యి క్యాండిల్ ఫార్మేషన్ ఇంత ప్యూర్గా ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి 700 పైన. సో అప్పుడు మనం ఒక పొజిషన్ సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు. సో పొజిషన్ తీసుకున్న వెంటనే మనం ఈ లోలో స్టాప్ లాస్ ఆర్ ఇక్కడ ఈ లోలో స్టాప్ లాస్ పెట్టుకున్నాని, సో మనకు మంచి సేఫ్టీ ఉంటుంది. అండ్ దీని తర్వాత మంచిగా నిఫ్టీ ర్యాలీ అయింది 25,750 వరకు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రియాక్షన్ తీసుకుంది అండ్ మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ రియాక్షన్ కూడా తీసుకుంది, కానీ మంచి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక్కటి మెయిన్ సపోర్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇది. సో ఈ సపోర్ట్ వల్లే నిఫ్టీ మళ్ళీ మంచి ర్యాలీ తీసింది 25,800 అండ్ 800 కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అండ్ 800 వరకు 800 అబోనే నిఫ్టీ సెటిల్ అయిపోయింది. 18th రోజు మనం ప్రాఫిటబుల్గానే ఉన్నాం ఓవరాల్. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది ఒక్కటి. సో స్టార్టింగ్లో వోల్టాలిటీ చూపించింది, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఇంత వోల్టాలిటీ చూపించింది కాబట్టి సెకండ్ ఫేజ్లో మళ్ళీ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో అర్థం కాదు. అండ్ మెయిన్ ఏంటంటే మనం ఓఏ బిల్డప్స్ కానీ ఎక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది, ఎక్కడ వీక్ సపోర్ట్ ఉంది అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది. సో హెవీ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి కొంతవరకు సస్టైన్ అయ్యి ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంటే మాత్రం సపోర్ట్కే ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది, ఈ స్మాల్ రెసిస్టెన్స్కి సపోర్ట్ ఇవ్వదు మార్కెట్. సో అందుకే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి నిఫ్టీ 25,700 పైన సెటిల్ అయింది. అండ్ తర్వాత మన ఓఐ బిల్డప్ 25,700 దగ్గర పుట్టు ఓఐ బిల్డప్ స్ట్రాంగ్ ఉండడం వల్లే నిఫ్టీ ఇంకా ర్యాలీ అయిపోయింది. 25,800 వచ్చినాక కొంచెం స్లోగా ఓఐ బిల్డప్స్ అనేవి కాల్లో ఓఐ బిల్డప్స్ అన్వైండింగ్ జరగడం స్టార్ట్ అవుతాయి. సో మనకు రియల్ డేటాలో క్లారిటీగా ఉండదు, కానీ ప్రైస్ యాక్షన్తో చూస్తే ఈజీగా అర్థమవుతుంది మనకి. 19th రోజుకి చూస్తే సో మెయిన్లీ ఆ రోజు మొత్తం ట్రెండింగ్ డే, ఎందుకంటే ఓవర్ నైట్లో ఈ యుఎస్ అండ్ ఇరాన్ వార్ మధ్యలో ఏదైనా అన్నెసెసరీ థింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయని ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ బోత్ సెల్లింగ్ ప్రెషర్ చూపించారు. సో అందుకే మనకు ఆ రోజు 400 పాయింట్ ఫాల్స్ కనబడ్డాయి, 25,800 నియర్లీ. ఎందుకంటే స్టార్టింగ్ క్లోజింగ్ నుంచి చూస్తే స్టార్టింగ్ ఒక 30-40 పాయింట్స్ అనేవి అంత అన్నెసెసరీ, కానీ మనం ఇక్కడనే ట్రాప్ అయిపోయాం. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. స్టార్టింగ్ సిగ్నల్లోనే 16 పాయింట్స్ స్టాప్ లాస్తో మనం ఎగ్జిట్ అయిపోయాం. మేము పెట్టింది 1 minute టైం ఫ్రేమ్. సో మనకు 1 minute టైం ఫ్రేమే కాదు, 5 minutes 15 minutes 1 day టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవాలి మోస్ట్లీ. సో 5 minutes అయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మనకు ఆ రోజు. కానీ ఈ యుఎస్ అండ్ ఇరాన్ మనకి న్యూస్ అంటే ఏది తెలీదు. సో నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుందా మార్కెట్, లేకపోతే ఎలా ఇంపాక్ట్ అవుతుందని తెలియదు. కానీ మనకు ఉన్న ఒక ఆప్షన్ డేటా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
సో మార్నింగ్ నుంచి ఓఏ క్లారిటీ లేదు, కానీ ఒక వే దొరికినాక మనకి ట్రెండింగ్ అయినాక ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మనకి అప్పుడు ఓఏ బిల్డప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా కనబడింది. సో కాల్ ఓఏ బిల్డప్స్ అనేవి స్ట్రాంగ్ ఉండడం వల్లే మంచి ట్రెండింగ్ స్టార్ట్ అయింది. కానీ మెయిన్లీ ఏంటంటే ఈ సెల్లింగ్ ప్రెషర్ ఎప్పటి వరకు ఉంటుందని తెలీదు. సో మార్నింగ్ నుంచి ఒక ప్యారలల్ ఛానల్లో మాత్రమే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో మార్నింగ్ నుంచి ఆ రోజు సో ఈ ప్యారలల్ ఛానల్ని బ్రేక్ చేసేంత వరకు ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది అనుకున్నాం. సో లాస్ట్ వరకు ఇదే ప్యారలల్ ఛానల్లో వచ్చింది, కానీ 1 PM తర్వాత కొంచెం అన్నెసెసరీ యాక్ట్ చేసింది. సో ప్యారలల్ ఛానల్ దాటి అది 25,600 అబోవ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడనే సస్టైన్ అయ్యి లాస్ట్కి ఈ ఛానల్లోనే ఎండ్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ట్రెండ్ మూమెంట్స్ వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం ప్రాఫిట్ని గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ట్రెండ్ మూమెంట్స్ ఏదో ఒక 20 డేస్లో 1 టైం ఆర్ 2 టైమ్స్, కొన్ని మంత్స్లో 1 టైం కూడా దొరకదు మనకి. సో మోస్ట్లీ ఇలాంటి ట్రెండింగ్ మూమెంట్స్లో మనం ప్రాఫిట్ గ్యాదర్ చేసుకుంటే బెటర్. సో మనం కూడా మంచి ప్రాఫిట్ గ్యాదర్ చేసుకున్నాం, కానీ ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టి ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే ఈ ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెడితే అంత అన్నెసెసరీగా చూపించింది డేటా అంతా. 25,800 అబోవ్ ఉంది, ఒక టైప్ ఆఫ్ బుల్లిష్ ప్యాటర్న్ చూపించింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం. సో అది ఫెయిల్ అయిపోయింది. 16 పాయింట్స్ స్టాప్ లాస్. సో సెల్లింగ్ ప్రెషర్ బాగుంది అప్పుడే, అండ్ రివర్సల్ అయింది సడన్గా. సో దానివల్ల మనం స్టాప్లో తీసుకొని బయటికి ఎక్సిట్ అయిపోయాం. కానీ 25,800 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో, అండ్ దానికంటే ముందు రోజు ఎక్కడైతే క్లోజింగ్ ముందు ఒక సపోర్ట్ తీసుకుందో, సో అక్కడ సపోర్ట్ నుంచి రివర్సల్ అయ్యి 800 దగ్గర నుంచి మళ్ళీ రియాక్షన్ తీసుకొని అప్పుడు ట్రెండింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ట్రెండింగ్లో మనం 20 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టున్నాం. సో నియర్లీ 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. సో ఈ 30 పాయింట్స్ క్యాప్చర్ తర్వాత మళ్ళీ నిఫ్టీ 25,750 దగ్గర మళ్ళీ టెస్ట్ చేసింది, మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. సో ఇక్కడ అర్థమైపోయింది ట్రెండింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఫుల్ డే ట్రెండింగ్ ఉండే ఛాన్స్ ఉందని. సో ఎప్పుడైతే 700 కూడా బ్రేక్ డౌన్ ఇచ్చిందో, సో ఇక్కడ మంచి ఆపర్చునిటీ, మనం నియర్లీ 60 పాయింట్స్ ప్రాఫిట్ కవర్ చేసాం ఇందులో. సో మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఇలాంటి ట్రెండింగ్ మూమెంట్లోనే. సో ఈరోజు చేసిన మిస్టేక్ ఏం లేదు. 19th రోజు ట్రెండింగ్ డే, థర్స్డే రోజు, కానీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టి ఫెయిల్ అయిపోయాం. సో అది ఒక మిస్టేక్, మెయిన్ మిస్టేక్. డే మొత్తం ట్రెండింగ్లోనే నడిచింది, కానీ ఇక్కడ కొంచెం అన్నెసెసరీ వోల్టాలిటీ చూపించింది కాబట్టి ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయినా ఈజీగా మనం ఎక్సిట్ కావచ్చు. కానీ మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. సో స్ట్రాంగ్ రియాక్షన్ తీసుకోవడం వల్ల నిఫ్టీ ఇంకా 3 PM ఇంకా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయింది, ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ చూపించింది. సో నెగిటివ్ సెంటిమెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అందుకే 3 PM కూడా మంచి సెల్లింగ్ ప్రెషర్ చూపించింది. కానీ 3 PM తర్వాత మోస్ట్లీ అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే రివర్సల్స్ కానీ ఫాస్ట్ ఫాల్ కానీ సో ఆ టైంలో ఎలా ఉంటుందో అర్థం కాదు. ఎందుకంటే ఓఎస్ అనేవి మెల్లిమెల్లిగా అది క్లోజ్ అయిపోతూ ఉంటాయి, అందరు ఎగ్జిట్ అయిపోతారు కాబట్టి ఓఏ బిల్డప్స్ అనేవి ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవడం వల్ల అది ఏ డైరెక్షన్ డిసైడ్ కూడా అవ్వలేం మనం. 20th రోజు, నిన్నటి ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్లీ మార్కెట్లో మేజర్ మిస్టేక్ చేసింది ఎక్కడంటే, మనం ఓఏ బిల్డప్స్ అనేవి మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో సో అన్నెసెసరీ డేటా అనేది మనకు కన్ఫ్యూజన్ డేటా కనబడింది. ఏంటంటే 25,400 కూడా స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది, సపోర్ట్ ఫామ్ అయింది. 25,500 దగ్గర కూడా స్లోగా ఫామ్ అయింది, కాబట్టి మనకు మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది. సో మార్నింగ్ రెసిస్టెన్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ 25,600, 700, 800, 500 దగ్గర కూడా ఉంది రెసిస్టెన్స్, కానీ అంత స్ట్రాంగ్ లేదు. సో ఇంత కన్ఫ్యూజ్ చేసిందంటే, సో మార్నింగ్ 9:15 నుంచి నిఫ్టీ మంచిగా రైజ్ అయింది, మళ్ళీ ఫాల్ జరిగింది, ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చింది 400 బిలో, కానీ ఇది ప్యూర్గా ఫామ్ అవ్వలేదు కదా. సో ఇంత వోల్టాలిటీలో ఎవరు తీసుకోవద్దు, సో నేను కూడా ఏం తీసుకోలేదు. ఎప్పుడైతే రివర్సల్ అయిందో అప్పుడు కూడా మేనేజ్ అనిపించలేదు, ఎందుకంటే ఏదో ఒక సైడ్ రివర్సల్ రావాలి, ఎందుకంటే హై ఓఏ బిల్డప్స్ ఉన్నాయి రెసిస్టెన్స్లో. సో 25,600, 700, 800 హై ఓఏ బిల్డప్స్ ఉన్నాయి. మీకు నేను టెలిగ్రామ్లో కూడా ఒక చాట్ పోస్ట్ చేశాను, అది అబ్స్టాక్స్ నుంచి. సో మీరు అది చూస్తే అర్థమవుతుంది. హై ఓఏ బిల్డప్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ కనీసం రివర్సల్ అయినా వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళాలి, కానీ మార్కెట్ ఛాన్స్ ఇవ్వలేదు. కిందికి వచ్చినట్టు వచ్చి ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చి, సో ఇక్కడ ఫస్ట్ ట్రాప్ అయిపోయాం మనం.
అక్కడ నుంచి రివర్సల్ అయింది ఫాస్ట్గా. సో ఇది ఒక్క రివర్సల్లోనే మనకి ఈజీగా ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఏంటంటే ఇది ఒక ట్రిక్. సో ప్రతిసారి 25,600 700 800 రెసిస్టెన్స్ ఉంది కదా. సో రెసిస్టెన్స్లో ఎప్పుడైతే ఫాస్ట్ ఇక్కడ రివర్సల్ అవుతుందో, సో మార్నింగ్ నుంచి రైజింగ్ మీదనే ఉంది. సో ఇది ఒక స్మాల్ రివర్సల్. ఈ రివర్సల్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ఫాస్ట్గా అన్వైండింగ్ జరిగి ఫాస్ట్గా బిల్డప్ అయ్యి పుట్టోయే బిల్డప్ సపోర్ట్ తీసుకొని ఫాస్ట్గా అయితే మాత్రం సో అప్పుడు కనీసం మనం ఇంకొక నెక్స్ట్ కీ లెవెల్ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రాఫిట్. సో ఇది ఒక ఛాన్స్ మనకి. సో ఇక్కడ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ ఈజీగా తీసుకోవచ్చు. నేను మిస్ చేసిన ట్రేడ్ ఇది. సో అన్నెసెసరీగా లైవ్ స్ట్రీమ్ పెట్టాను, కానీ ఇంత ఆలోచించలేదు, టైం దొరకలేదు టైంకి. సో ఇది ఒక ట్రేడ్ ప్లాన్ మిస్ అయింది, ఈజీగా మిస్ అవుతుంది. సో మంచి ట్రేడ్ ప్లాన్ ఇది. సో ఇది ఒక సింగిల్ ట్రేడ్ ప్లాన్ తీసుకుని మనం ఆ రోజు ఎక్సిట్ అయిపోయే వాళ్ళం. ఇక్కడ ట్రాప్ చేసింది 37 పాయింట్స్ స్టాప్ లాస్, అండ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, కానీ ఇక్కడ కూడా మిస్ అయిపోయింది. ఫాస్ట్గా రైజింగ్ అయిపోయి 25,600 దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ రియాక్షన్ ఎగ్జాక్ట్లీ 600 దగ్గర రియాక్షన్ తీసుకుంది. అండ్ మళ్ళీ స్మాల్ రివర్సల్స్ రియాక్షన్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా మళ్ళీ ట్రాప్ చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మంచి రివర్సల్ కూడా తీసింది. సో నిఫ్టీ కొన్నిసార్లు ఛాన్స్ ఇస్తుంది, కానీ ఓఎస్ అనేవి అంత కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వకపోవడం బెటర్. ఫస్ట్ స్టాప్ లాస్ ఆర్ సెకండ్ ట్రేడ్ ప్లాన్లో అయినా ఎక్సిట్ అయిపోతే బెటర్ మనకి. సో నిన్నటి ట్రేడ్ ప్లాన్లో మనకు ఫుల్ నాలెడ్జ్ వచ్చింది, ఎందుకంటే మంచి మిస్టేక్ ఇది. సో ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దు. మనం ఓఎస్ కరెక్ట్ లేనప్పుడు ట్రేడ్ మొత్తానికే వదిలిపెట్టాలి. కనీసం ఒక టైం వరకు మనం వెయిట్ చేస్తే బెటర్. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సెషన్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ఇది ఒక మేజర్ మిస్టేక్ అవాయిడ్ చేయాలి. హై ఓఐ ఉన్నంత వరకు ఏం కాదు, ఎందుకంటే ట్రెండింగ్ అనేది అన్ఫేవరబుల్గా వెళ్ళింది. రెసిస్టెన్స్ అనేది పైనుంచే ఉంది స్ట్రాంగ్గా, కింద నుంచి ఒకటే సపోర్ట్ ఫామ్ అయింది 500 దగ్గర. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ పుట్టోయే సపోర్ట్ అనేది మనం చూసుకోవాలి కొన్నిసార్లు. సో 25,500 ఒక్కటే స్ట్రాంగ్ ఉంది. ఈ 3 రెసిస్టెన్స్లు కొంచెం వీక్ ఉండడం వల్లే నిఫ్టీ ఈ ఒక్కటే రేంజ్లో నిఫ్టీ ర్యాలీ అయిపోయింది. సో 25,500 to 600 ఈ రేంజ్లోనే ఈజీగా ఎక్సిట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో ఆప్షన్ సెల్లర్స్కి మంచి డే అయిపోతుంది, ఎందుకంటే ఇది ఒకటే రేంజ్లో తిరిగింది కదా ఎప్పుడైతే 11 AM తర్వాత. సో వాళ్ళకు మాత్రమే మంచి ఆపర్చునిటీ ఇది. సో ఆప్షన్ బయర్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఇలాంటి అన్నెసెసరీ ఓఐ డేటా కనపడినప్పుడు. సో 18th రోజు కూడా మంచిగా ఉంది ఓఐ డేటా, కానీ నిన్నటి రోజు కొంచెం అన్నెసెసరీ ట్రేడ్ ప్లాన్స్ ఇదంతా. ఓఐ డేటా ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నంత లేదు అండ్ ఫేవరబుల్గా లేదు, కాబట్టి ట్రెండింగ్ రివర్స్ అయింది. రెసిస్టెన్స్ ఏమో స్ట్రాంగ్ ఉంది, ఇది ఒకటే సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. సో ఇలాంటి ట్రేడ్స్ ప్లాన్స్ మనం అవాయిడ్ చేస్తే మోస్ట్లీ ప్రాఫిటబుల్గా ఎండ్ అయ్యే ఛాన్స్ వస్తుంది మనకి. సో ఓవరాల్ కలెక్షన్ ఆఫ్ డేస్లో మంచి ప్రాఫిటబుల్తో మనం ఉంటాం. కొన్ని ట్రేడ్ ప్లాన్స్, కొన్ని ట్రేడింగ్ సెషన్స్ అవాయిడ్ చేయాలి మనం ఇలాంటి కన్ఫ్యూజన్ డే ఉన్నప్పుడు. అండ్ అప్కమింగ్ డేస్లో ఈ నెక్స్ట్ వీక్లో అయినా మంచి ప్రాఫిటబుల్తో ఉంటాం మనం. ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ మీరు మంచిగా నేర్చుకొని ఈ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే నేను ఇప్పుడే లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేశాను, 2 to 3 days అయింది. సో ఈ లైవ్ స్ట్రీమ్లో అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఓన్లీ 7 members మాత్రమే జాయిన్ అయ్యారు. ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయితే వాళ్ళకు కూడా ఇంకా నాలెడ్జ్ తొందరగా గెయిన్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాం మార్కెట్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతుంది, న్యూస్కి ఎలా రియాక్ట్ అవుతుంది, వోల్టాలిటీ ఎప్పుడు ఉంటుంది. సో ఈ ఓఐ డేటా ఎలా ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లాన్స్ స్విచ్ చేసుకోవాలి. సో ఇదంతా మనకి ఈజీగా మార్కెట్లో అన్నీ ఉన్నాయి, అన్ని డేటాస్ కానీ కంటెంట్స్ కానీ అన్ని మార్కెట్లోనే ఉన్నాయి. సో కరెక్ట్ మనకు అర్థమయ్యే విధంగా తొందరగా అర్థమైతే బెటర్. సో మీకు ఈజీ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది. మిస్టేక్స్ తొందరగా అవాయిడ్ చేస్తే బెటర్, ఐడెంటిఫై చేయాలి మెయిన్లీ. సో నిన్న చేసిన మేజర్ మిస్టేక్ ఇది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిన్న ఓవర్ ట్రేడ్ అయిపోయింది. ఎప్పుడైతే థర్డ్ ట్రేడ్ ప్లాన్లో ఎక్సిట్ అయిపోయామో అక్కడ ఎక్సిట్ అయిపోవాలి. ఓఐ డేటా కరెక్ట్ లేనప్పుడు ఎంట్రీ అవ్వకపోవడం బెటర్. అదే పెద్ద సేఫ్ డే మనకి, మన క్యాపిటల్ సేవ్ చేసుకోవడానికి. సో దాట్స్ ఇట్ గైస్. ఒకవేళ
ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ ఒక్క వీడియోతో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే బెటర్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఇంకా బెటర్. మంచి కంటెంట్ ఇస్తాను అక్కడ కూడా. టైం టు టైం ఏదైనా అప్డేట్స్ ఉంటే కూడా అక్కడనే పోస్ట్ చేస్తాను. అండ్ ప్రతిరోజు ఇక్కడ ఈ టైంలో ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలి, సో అవి కూడా నేను వీడియోస్ రూపంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్లో కూడా టైంకి పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా తొందరగా జాయిన్ అవ్వండి. మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ ట్రేడింగ్ కెరీర్లో మెయిన్లీ. అండ్ థ్యాంక్ యూ.